అందరికీ నమస్కారం అండి. ఆనందలహరులతో జీవితాన్ని గడపడానికి రమాస్ ఆనందలహరికి స్వాగతం. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నారద మహర్షికి చెప్తున్నారు కదండి వివరాలన్నీ. నేను భరతవర్షం గురించి విన్నాము. ఇప్పుడు ప్లక్షద్వీపం గురించి నారద మహర్షి తెలుసుకుంటున్నాడండి. ప్లక్షద్వీపం కూడా వైశాల్యం పరిమాణంలో జంబూద్వీప్తో సమానంగానే ఉంటుంది. అక్కడ అగ్ని హిరణ్మయుడు, దాని పరిపాలకుడు ప్రియవ్రత తనూజుడు సప్తజిహ్వుడు. ఇతడు తన 7 కుమారులకు ద్వీపాన్ని విభజించి ఇచ్చి తన యోగ మార్గంలో భగవంతుణ్ణి ఆరాధించి ముక్తి పొందాడు. శివుడు, యవసుడు, భద్రుడు, శాంతుడు, క్షేముడు, అమృతుడు, అభయుడు అని అతని కొడుకుల పేర్లు. వీరు సప్తవర్షాలకి అధిపతులు. ఈ ప్లక్షద్వీపంలో అరుణ, నృష్ణ, అంగీరసి, సావిత్రి, సుప్రభాతిక, ఋతంబర, సత్యంబర అని 7 నదులున్నాయి. మణికూట, వజ్రకూట, ఇంద్రసేన, జ్యోతిష్మత్, సుపర్ణ, హరిణ్యష్టీవ, మేఘమాల అని 7 పర్వతాలున్నాయి. ఇక్కడ నదుల్లో నీళ్లను దర్శించిన, స్పృశించిన సకల పాపాలు తొలగిపోతాయి. హంస, పతంగ, ఊర్ధ్వాయన, సత్యాంగ సంజ్ఞలతో ఈ పక్షద్వీపంలో చతుర్వర్ణాలు ఉన్నాయి. వీరి ఆయు ప్రమాణము 1000 సంవత్సరాలు. వీరంతా వేదవిహిత మార్గంలో సూర్యోపాసన చేస్తూ ఉంటారు. ఈ ప్లక్షాది పంచద్వీపాల్లో నివసించేవారి ఆయుష్, ఓజస్సు, ఇంద్రియ బలము, బుద్ధిబలము సర్వాధికంగా ఉంటాయి. ఇక్షు సముద్రం ఈ ప్లక్షద్వీపాన్ని చుట్టూ ఉంటుంది. శాల్మలా ద్వీపము ఈ ప్లక్షద్వీపానికి 2 పెద్దది. ఇది సురా సముద్రం దీని చుట్టూ ఉంటుంది. ఇక్కడ శాల్మలి వృక్షం మీదనే గరుత్మంతుడు గూడు కట్టుకొని నివసిస్తూ ఉంటాడు. ప్రియవ్రత పుత్రుడు యజ్ఞబాహుడు ఈ ద్వీపానికి అధిపతిగా ఉంటాడు. ఇతడు కూడా ధరామండలాన్ని 7 భాగాలుగా విభజించి తన పుత్రులకు అప్పగించాడు. సురోచనము, సౌమనస్యము, రమణము, దేవవర్షకము, పారిభద్రము, ఆప్యాయనము, విజ్ఞాతము అని వీటి పేర్లు. శతస్పృంగము, వామదేవము, కందకము, కుముదము, పుష్పవర్షము, సహస్రసుతి అనేవి 7 పర్వతాలు. అనుమతి, సినీవాలి, సరస్వతి, కుహువు, రజనీ, నందరాక అనే పేర్లతో 7 నదులు ఇక్కడ ప్రవహిస్తూ ఉంటాయి. శృతధర, వీర్యధర, వసుంధర, ఇషుంధర అనే నామధేయాలతో చాతుర్వర్ణ విభాగము విరాజిల్లుతూ ఉంటుంది. వీరందరూ కూడా సోమేశ్వరుణ్ణి ఉపాసిస్తూ ఉంటారు. కృష్ణ శుక్ల కిరణాలతో విరాజిల్లే సోముడు ఇక్కడ సర్వ ప్రజలకు అధినాయకుడు. సురాసముద్ర పరివేష్టితమైన ఈ శాల్మలి ద్వీపానికి సమీపంలో ఉంటుంది కుశద్వీపం. కుశద్వీపం చుట్టూ ఘృత సముద్రం ఉంది. ఇది సురాసముద్రం కన్నా 2 పెద్దది. ఈ ద్వీపంలో కుశస్తంభము 10 దిశలకు వెలుగులు విరజిమ్ముతూ ప్రకాశిస్తూ ఉంటుంది. అందుకనే ఈ ద్వీపానికి ఆ పేరు వచ్చింది. ప్రియవ్రత తనుజుడు హిరణ్యుడైతసుడు దీనికి అధిపతి. ఇతడు కూడా ద్వీపాన్ని 7 విభాగాలు చేసి తన 7 కొడుకులకి అప్పగించాడు. ఆ పిల్లల పేర్ల మీదనే సప్తవర్షాలు ప్రసిద్ధికెక్కాయి. వసు, వసుదాన, దృఢరుచి, నాభిగుప్త, స్తుత్యవ్రత, వివిక్త, దేవక నామధేయాలతో ఇవి ప్రసిద్ధాలు. ఇందులో 7 పర్వతాలు, 7 నదులు ఉన్నాయి. చక్ర, చతుశృంగ, కపిల, చిత్రకూటక, దేవానిక, ఊర్ధ్వరోమ, ద్రవిణ పర్వతాలు ఉన్నాయి. రసకుల్య, మధుకుల్య, మిత్రవింద, శృతివింద, దేవగర్భ, ఘృతచిత్, మందమాలిక అనేవి ఇక్కడ నదుల పేర్లు. ఈ కుశద్వీప వాసులకు ఈ నదీ జలాలు సకల సంపదలు ప్రసాదిస్తుంటాయి. ఇక్కడ ప్రజల్లో కుశల, కోవిద, అభియుక్త, కులక నామధేయాలతో చతుర్వర్ణ విభాగము ఉంది. వీరందరూ కూడా అగ్ని ఉపాసకులు. యజ్ఞయాగాదులతో అగ్నిని ఆరాధిస్తూ ఉంటారు. నారాయణ మహర్షి చెప్తున్న ద్వీప విశేషాలను వింటున్న నారదుడు మిగతా ద్వీపాల గురించి కూడా చెప్పమని అభ్యర్థించాడు. ఈ కుశద్వీపానికి కొద్ది దూరంలోనే 2 పెద్దదిగా క్రౌంచ ద్వీపం ఉంది. దీని చుట్టూ క్షీర సముద్రం ఉంది. క్రౌంచ పర్వతం వల్ల ఈ ద్వీపానికి పేరు వచ్చింది. కుమారస్వామి తన శక్తి ఆయుధంతో భేదించింది క్రౌంచ పర్వతాన్ని. ప్రియవ్రత కుమారుడు ఘృతపృష్ఠుడు దీనికి అధిపతి. దీన్ని కూడా 7 విభాగాలు చేసి తన 7 కొడుకులుగా అప్పగించి తాను భగవంతుడి సన్నిధికి వెళ్ళిపోయాడు. ఆ 7 పేర్లతోనే 7 దేశాలు ప్రసిద్ధికెక్కాయి. అమ, మధురరుహ, మేఘరుష్ణ, సుధామక, బ్రాజిష్ణ, లోహితార్ణ వనస్పతి దేశాలు అవి. శుక్ల, వర్ధమాన, భోజన, ఉపబర్హణ, నందన, సర్వతోభద్ర పర్వతాలు. అభయ, అమృతౌఘ, ఆర్క్యక, తీర్థపతి, వృత్తి రూపవతి, శుక్ల, పవిత్రవతిక అనే 7 నదులు ఈ ద్వీపంలో ఉన్నాయి. చాతుర్వర్ణ్యాల వాళ్ళు ఈ నదీ జలాన్ని సేవిస్తూ భోగభాగ్యాలతో జీవిస్తూ ఉంటారు.
పురుష, ఋషభ, ద్రవిణ దేవకనామాలతో ఇక్కడ చతుర్వర్ణ విభజన జరిగింది. వీరందరూ అపోమయుడు, అంపాపతి అయిన వరుణదేవుని ఉపాసిస్తూ ఉంటారు. వీరు స్తోత్రాలతో వరుణ్ణి అర్చిస్తూ ఉంటారు. ఈ ద్వీపానికి ఆవలగా శాఖద్వీపం ఉంది. దాని విస్తీర్ణం 32 లక్షల యోజనాలు. దీని చుట్టూ దది సముద్రం ఉంది. శాఖవృక్షం కారణంగా దీనికి పేరు వచ్చింది. ప్రియవ్రతుడి కొడుకు మేధాతిథి దీని పరిపాలకుడు. దీన్ని 7 కొడుకులకు 7 విభాగాలుగా ఈ ద్వీపాన్ని పంచి అప్పగించి అతడు యోగమార్గంలో ముక్తిని పొందాడు. పురోజవుడు, మనోజవుడు, పవమానకుడు, ధూమ్రనీకుడు, చిత్రరేపుడు, బహురూపుడు, విశ్వదృక్కుడు అనేవి వారి పేర్లు. వీరి రాజ్యాలకు సరిహద్దులుగా 7 పర్వతాలు, 7 నదులు ఉన్నాయి. ఈశాన, ఊరుశృంగ, బలభద్ర, శతకేసర, సహస్రశ్రోతక, దేవపాల, మహాసన పర్వతాలు అనగా ఆయుర్ధ, ఉభయవృష్టి, అపరాజిత, పంచపది, సహస్రశృతి, నిజధృతి అనేవి నదుల పేర్లు. సత్యవ్రత, క్రతువ్రత, దానవ్రత, అనువ్రత భేదాలతో చతుర్వర్ణాలు ఉన్నాయి. వీరందరికీ ఈశ్వరుడు ఉపాస్య దేవత. ఈ ద్వీపానికి 2 రెట్లు పెద్దది పుష్కర్ ద్వీపము. ఇది శుద్ధోదక సముద్ర పరివేష్టితము. అగ్నిజ్వాలల్లాగా ప్రకాశించే 1,00,000 బంగారు రేకులతో ఒక పుష్కరము అంటే పద్మం ఉండడం వల్ల ఈ ద్వీపానికి పేరు వచ్చింది. ఇదే బ్రహ్మదేవుడి ఆసనము. మహర్షులు దీన్ని మానసోత్తరం అని పిలుస్తారు. ఈ ద్వీపానికి మానసోత్తర ద్వీపం అనే పేరు కూడా అందుకే ఏర్పడింది. ప్రియవ్రత తనూజుడు వీతహ్రోతుడు దీనికి అధిపతి. ఇతడికి రమణుడు, ఘాతకి అనే 2 కుమారులు. అందుకని ద్వీపాన్ని 2 భాగాలుగా ఇద్దరికి అప్పగించి తను తన పూర్వజుల్లాగే భగవత్పరుడై ముక్తి పొందాడు. రమణ, ఘాతకి నామాలతో ప్రసిద్ధికెక్కిన ఈ 2 దేశాలకు సరిహద్దుగా ఒక మహాపర్వతం ఉంది. దాన్ని అవధిగిరి అంటారు. దాని ఎత్తు 1,00,000 యోజనాలు. దాని శిఖరం మీద 4 దిక్కుల 4 పట్టణాలు ఉన్నాయి. అవి ఇంద్రాది దిక్పాలకులకు నివాసాలు. మేరుకి ప్రదక్షిణం చేసే సూర్యుడు ఈ పర్వతం మీద నుంచే ఉదయిస్తాడు. సూర్యుడు అంటే సంవత్సరాత్మక కాలచక్రాన్ని తిప్పే భగవంతుడు. మానవులకు సంవత్సర కాలం అంటే దేవతలకు ఒక రేయి పగలు. నారద ఈ పుష్కర ద్వీపవాసులందరూ పరబ్రహ్మ ఉపాసకులు. సకర్మక యోగంతో బ్రహ్మతత్వాన్ని ఉపాసిస్తూ ఉంటారు. ధన్యవాదాలండి.